ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలంలో మీకు శుభములు తెలియజేస్తూ బాగున్నారా? అందరూ కూడా మరి లేచి ఈ యొక్క తెల్లవారుజామున దేవుని స్తుతించడం చాలా మంచిది. కాబట్టి ఎంతో గొప్ప భాగ్యము మనకు ఈ ఉదయకాలంలో దేవుని స్తుతించటం, మరి వాక్యం వినటం చాలా మంచిది. దేవుని బిడ్డలారా, మరి వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకోవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి పెట్టును. చూడండి, మరి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను జ్ఞానిని కదని నువ్వు ఎప్పుడు కూడా తలంచొద్దు. చాలామందికి ఉన్నటువంటి పొరపాటు ఏంటంటే, బలహీనత ఏమిటి అని అంటే నాకే తెలుసు అన్నట్టుగా మరి చాలామంది అది మనసులో పెట్టుకుంటారు. దేవుని వాక్యం వినరు, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టరు. కనుక నేను జ్ఞానిని కాదని ఏ ఒక్కరూ కూడా అనుకోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తలంపులు, చెడు యొక్క ఆలోచనలని కూడా విడిచిపెడితే దేవుడు అద్భుతం చేస్తాడు. ఉదయకాలంలో మనం వినవలసినటువంటి మాట ఏంటంటే, మొట్టమొదలు మనలో ఉన్న చెడు పోవాలి, మంచి రావాలి. చెడుతనం విడిచిపెట్టుమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాలంలో దేవుని బిడ్డలారా, మనసులో ఏ చెడు ఉన్నా, ఏ తలంపు ఉన్నా, ఎవరికి ఎలాంటి హాని చేయాలని నీ మనసులో వచ్చిన ఈ మాట వింటున్న నీవు తక్షణమే ఆ చెడును వదిలిపెడితే దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కాబట్టి నేనే జ్ఞానిని అని ఎప్పుడు తలంచకు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు అందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలంలో నాయన, ఏ బిడ్డ ఏ తలంపులు, ఏ ఆలోచన కలిగి ఉన్నారో, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టమని వాక్యము సెలవిస్తుంది. అలాగనైనా చెడు మనసు కలిగిన, చెడు తలంపులు కలిగి ఏ ఒక్కరు ఉన్నా ప్రభువా వదిలిపెట్టడానికి ఉదయకాలంలో సహాయం చేయండి. చెడు ఆలోచనలను దూరపరచు, మంచి చేయడానికి, మంచి తలంపులు కలిగి ఉండడానికి నీ కృప దయచేయండి. అనారోగ్యముతో ఉన్నవారిని